రైతులను ఏ విధంగా ఆదుకున్నాం చెప్పాలి. విఠల్ గారు, ముఖ్యంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మనం పట్టు సాధించాము, ఇంకా ఫినిష్, ఇప్పటికీ సమస్య పరిష్కారం అనుకున్నప్పుడు వెనక్కు తగ్గారు. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇది. అండ్ మరోవైపు ఈ అమెరికా భారత్ ట్రేడ్ డీల్కి సంబంధించి కూడా మొన్న ఆ మధ్య ట్రంప్ టారిఫ్ల పరంపరతో మనం ఎప్పుడైతే రష్యాకు దగ్గర అవుతున్నాం, ఈవెన్ రష్యా చైనా భారత్ కలిసి ఉంటుందా, ఏషియానే నెంబర్ 1 అయిపోతుందా, ఇంకా అమెరికాను పట్టించుకోదా అన్నటువంటి భయం ట్రంప్కు మొదలైంది. ఇంకా ట్రంప్ ప్రాభం అయిపోయింది, పెద్దన్న పాత్ర పోయింది. ఇన్ని డిస్కషన్స్ జరిగిన తర్వాత ట్రేడ్ డీల్ మేము ఫ్రెండ్స్ మే అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా చప్పగా చేసి పెట్టారు అనేదండి. అంటే నార్మల్గా జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, ఇప్పుడు అంటే ఒక గట్టిగా పట్టుబట్టి అనవసరమైనటువంటి టైంలో వదిలేసేశారు. ఇప్పుడు వాళ్ళకి అది అనుకూలంగా ఉండేటువంటి డీల్ కుదుర్చుకున్నారనేది ప్రతిపక్షాల వాదన. జోస్నా, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి రాకేష్ కి అండ్ ఇంద్రకి అండ్ HMTV గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ముందుగా 17 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం మీడియా రంగంలో HMTV తనకంటూ ఒక ముద్ర చూపించినట్టు తెలంగాణ ఉద్యమం నుంచి, ఇప్పుడు ఇంతకుముందు రాకేష్ రిపీట్ చేశారు, తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కూడా అనేక అంశాలని ఎడ్యుకేట్ చేసి కామన్ మ్యాన్ కి ఎడ్యుకేట్ చేసినటువంటి ఘనత HMTV టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దశ దిశ కార్యక్రమం ఒక అద్భుతం. అప్పట్లో శ్రీకృష్ణ కమిటీ కూడా ఈ దశ దిశ కార్యక్రమం రిపోర్టును తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను కూడా స్వయంగా రాకేష్ గారిని, మేము అందరం కూడా ఈవెన్ ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ఉద్యమ నాయకులుగా మేము ఆంధ్ర ప్రాంతంలో పోయి కూడా ఒక గెస్ట్ గా అక్కడ దశ దిశ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఒక విప్లవమైనటువంటి కార్యక్రమం ఆ రోజు రామచంద్రమూర్తి గారు HMT యాజమాన్యం తీసుకున్నందుకు అభినందనలు. ఇవాళ 17 సంవత్సరాలు వసంతాలు మూసుకొని 18వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. రెండో అంశము, ఇవాళ మనం భారతదేశం అనేది 1960s లో ఉన్నట్టు లేము. 1950లో 60లో 70లో 80లో ఉన్నట్టు కూడా లేదు. 2000 ఉన్నట్టు కూడా లేము. 2014లో ఉన్నట్టు కూడా లేము. ఇవాళ అనేక రంగాల్లో సెల్ఫ్ సఫిషియెన్సీ సాధించాం మనం. ఇవాళ దాదాపు 60-70 దేశాలకు, కొన్ని సందర్భాల్లో 100 దేశాలకు మనం బియ్యం ఎగుమతి చేస్తున్నాం, ఇంక్లూడింగ్ అమెరికా. అదేవిధంగా గోధుమలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, షుగర్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కాటన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కొన్ని మన దగ్గర ఏదైతే స్కేర్సిటీ ఉన్నాయో ఆ వాటిని ఇంపోర్ట్ చేసుకునే అనివార్యత. అక్కడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు పప్పు దినుసులు ఉన్నాయి, మనం సెల్ఫ్ సఫిషియన్సీ, ఒకప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ ఉన్నాయి, ఇప్పుడు వివిధ కారణాలుగా అంటే అగ్రికల్చర్ లో మొడాలిటీస్ మారినాయి, వ్యవసాయ పద్ధతులు మారినాయి, కాబట్టి కొన్ని ఉత్పత్తుల్లో మనము ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అనివార్యత ఉంటది. ఆ దిగుమతి చేసుకోకపోతే రేట్స్ పెరుగుతాయి. ఇవల్ల ట్రంప్ గాని ఇతర దేశాలు, యూరోపియన్ కంట్రీస్ కానీ, ఇంక్లూడింగ్ చైనా, అనేక సందర్భాల్లో భారతదేశం పైన ఒత్తిడి తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పత్తులని, మా దగ్గర పండిన వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశం ఇంపోర్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా పాల ఉత్పత్తులు కావచ్చు, పప్పుల దినుసులు కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల ఒత్తిడి తీసుకొచ్చినాయి. మనకు యూరోపియన్ డీల్ ఎందుకు దశాబ్ద కాలంగా పెండింగ్ ఉంది? ఈ కండిషన్స్ మనం ఒప్పుకోలేదు కాబట్టే వాళ్ళు పెండింగ్ లో పెట్టారు. ఈ మధ్య కాలంలో మన వ్యవసాయ ఉత్పత్తుల్ని యూరోపియన్ కంట్రీస్ నుంచి మెట్టి పరిస్థితి దిగుమతి చేసుకోమని కరగండి చెప్పినప్పుడు వాళ్ళు ముందుకు వస్తే యూరోపియన్ కంట్రీస్ తో మనకు ఒక మదర్ ఆఫ్ డీల్ గా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ట్రంప్ కూడా చాలా రకాల ఒత్తిడి తీసుకొచ్చాడు. పేరుకు రష్యా, పెట్రోల్, యుక్రెయిన్ కంట్రీ అని, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మా ఉత్పత్తుల్ని ఇండియా ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు చేసేటువంటి విమర్శలో యూరోపియన్ యూనియన్ డీల్ కూడా అంత ఉపయోగకరమైంది కాదు, ఏమైనా దిగుమతులు మనమే చేసుకుంటే పని ఎక్కడికి పోవాలి. ప్రపంచమంతనేమో మన దేశాన్ని అప్రిషియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనలో కొంతమంది ఏమో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి విధానపై నిర్ణయాల్లో ఇవాళ 11th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కి వచ్చినాము. జీడిపి నిరంతరంగా ప్రపంచంలో 0 నుంచి 2-3% ఉంటే వాళ్ళ మన 8-9% జీడిపి ఉంది. అద్భుతంగా ప్రగతి సాధిస్తున్న సందర్భంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రైతుల ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదు. ఎందుకు గట్టి కరాఖండి చెప్తున్నంటే, అంతర్జాతీయ స్థానంలో ఈ భారతదేశానికి సంస్కరణలు ప్రారంభించిన వ్యక్తి పివి నరసింహరావు గారు. మరి పివి నరసింహ సంస్కరణ రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారా నాకు తెలియదు. ఈ దేశాన్ని ఒకానొక సందర్భంలో తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ పివి నరసింహరావు ఈ దేశాన్ని ఒకానొక సందర్భంలో సంస్కరణ తీసుకొచ్చి కాపాడినటువంటి ఘనత ఉంది. ఆ రోజు గ్లోబలైజేషన్ తీసుకొచ్చి లిబరలైజేషన్ పాలసీలు ఆ తరంతరం కదా అన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చినా, వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చినా, మోడీ గారి ప్రభుత్వం వచ్చినా ఆ సంస్కరణలు కొనసాగించబడుతున్నాయి.
సంస్కరణ ఆపగలుగుతాం. మనం ఐసోలేట్ లేం ప్రపంచంలో. అంటే విఠల్ సార్ ఇక్కడ చైనా నుంచి ఇండియా మనం తయారు చేసినటువంటి లెట్ మీ కంప్లీట్ ఇట్ అమ్మా. ఇప్పుడు నేను కామర్స్ స్టూడెంట్ కాబట్టి నేను ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి బాగా తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ప్రపంచంలో మనం ఐసోలేట్ లేము. మన ఇల్లు మనం మాత్రం ఉత్పత్తులు చేసుకోవాలంటే కుదరదు. ప్రపంచంలో మన దగ్గర ఉత్పత్తులు ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేయాలి, ఇతర దేశాల్లో ఉన్న వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కండిషన్ మన రైతుల్ని, మన యొక్క ప్రాథమికంగా మన వ్యవసాయం పైన ఆధారపడినటువంటి లక్షలాది కోట్లాది మంది ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతూనే మనం ట్రేడ్ డీల్స్ చేసుకోవాలి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో మనం భాగస్వామ్యం విడిగా లేము. సో ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకున్నా లేదా యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ డీల్ చేసుకున్నా అంతిమంగా రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని మాత్రమే ట్రేడ్ డీల్ జరిగినాయి తప్ప రైతులకి ఎట్టి పరిస్థితుల నష్టం వాటిల్లదు. ఇవాళ రైతులకి అద్భుతంగా ఇవాళ మనం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నాం. మినిమం సపోర్ట్ ప్రైస్ ఏం రేపు తగ్గదు కదా, ఇంకా పెరుగుతూనే ఉంటది. ఎంఎస్పి మనం 2014 లో ఇవాళ 1300 ఉంది, ఇవాళ 2300 ప్యాడీ ఉంది. అప్పుడు 3000 ఉంటే ఇవాళ 7000 8000 కాటన్ ఉంది. అట్లా ప్రతి వస్తువు యొక్క ఎంఎస్పిని పెంచుకుంటూనే పోతాం, సబ్సిడీ ఇసుకుంటూ పోతాం. అంతేందుకమ్మ యూరియా ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ యూరియా 3000 ఉంటది, మనం ఇచ్చే 2250 నుంచి 300 90% సబ్సిడీ రైతులకు ఇస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ మనం కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ఇవాళ రైతు భరోసా లాంటి కేసీఆర్ గారు తీసుకున్న రైతు భరోసా కావచ్చు, రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్న రైతు భరోసా కానీ రైతులకు సపోర్ట్ గా అనేక నిర్ణయాలు ఉంటాయి కూడా. రైతులకు సంబంధించి రైతు సంఘాలు మాట్లాడుతున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు ఇతర దేశాల్లో రైతులకు సంబంధించిన సబ్సిడీలు కావచ్చు, రైతులకు వాళ్ళు చూసుకునే విధానం కావచ్చు, వాళ్ళ ఉత్పత్తి కావచ్చు, ఇక్కడికి వస్తే ఇక్కడ మన రైతులకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ అమ్ముడు పోకపోవడమో లేదంటే అందరూ ఎగుమతి చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో బయట ఈజీగా అంటే కొనుగోలు బయట ఈజీగా తక్కువ ధరకు దొరుకుతుంటే వేరే కంపెనీ బయట ఇతర దేశాలకి దొరుకుతుంటే మనం ఎందుకు కొనుక్కుంటారు అనేది వాళ్ళ క్వశ్చన్. జోస్నా లెట్ మీ కంప్లీట్. ఎవరు చెప్పారు పలానా వస్తువు ఇంపోర్ట్ అవుతుంది, పలానా ఎక్స్పోర్ట్ లిస్ట్ బయటకు వచ్చిందా? అసలు ఆ బేసిక్ ఫండమెంటల్ కండిషనే రైతుల ప్రయోజనాలు కాపాడుకోవడానికే యూరోపియన్ డీల్ దశాబ్ద కాలంలో పెండింగ్ ఉంది. ఇవాళ అమెరికా ఒత్తిడి తలకి ఉండింటే తలగ్గా ఉండింటే వెంటనే ఒక ఏడాది కిందనే మనం ట్రేడ్ డీల్ జరిగేది. అమెరికాకు ధీటుగా ఇవాళ మోడీ గారు నిలబడ్డారు కాబట్టి ఒకవైపు చైనా తోటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, ఇంకొక రష్యా తోటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, బ్రిక్స్ తోటి అవసరమైతే లాజిక్ అర్థం అవ్వట్లేదు. అంటే అమెరికా తనకు ఉపయోగం లేకుండా మన కోసం ఎందుకు పనిచేస్తూ ఒప్పుకుంటది? వాళ్ళ వాటికి సంబంధించి ఇస్తూ 25% తగ్గించేస్తాము పోలీస్ మనం చెప్తాం. అనేక దేశాలను రకరకాల ఒత్తిడి తీసుకొచ్చి తన దారికి తెచ్చే ప్రయత్నం చేసుకుంటాడు. కానీ భారత ప్రభుత్వం లొంగలేదు, ఆయన ప్రయోజనాలు లొంగే ప్రశ్నే లేదని కరాఖండ్ చెప్పింది. ట్రేడ్ డీల్ అనేది అంతర్జాతీయంగా జరగాల్సిన డీల్. అది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మన భాగస్వామ్యం. మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయమంటే వాళ్ళు కూడా మనకి ఇంపోర్ట్ చేయరు. ఇవాళ మన ఐటీ కంపెనీస్ ఎవరి మీద ఆధారపడవేమా? అమెరికన్ కంపెనీస్ మీద ఆధారపడలేవా? సో సాధారణంగా ప్రతి దేశాలతో మన సత్సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్ తోటి కూడా మనం కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, అంత శత్రు దేశం అయినప్పుడు కూడా. బంగ్లాదేశ్ కూడా మనం కాటన్ ఎక్స్పోర్ట్ చేస్తాం, జూట్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సహజంగా శత్రు దేశం మిత్ర దేశం ప్రతి దేశంతో సత్సంబంధాలు అవసరమే, వ్యాపారాలు అవసరమే, ఇది సహజం. నేను అమెరికాతో డీలే వద్దు, యూరోపియన్ తో డీలే వద్దు అంటే ప్రపంచంలో మనం బతకలేం. అట్లా డీల్ కుదుర్చుకునేటప్పుడు మన ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం. గతంలో పివి నరసింహరావు గారు అదే పనిచేశారు, వాజ్పేయి గారు అదే పనిచేశారు, ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తాం.